హాయ్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ బాస్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళలో మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నన్ను కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గోల్డెన్ ట్రయాంగిల్లో గత 5 years నుంచి రేట్లు ఒకలాగా ఉన్నాయి కదా, ఏమీ మారలేదు కదా, మీరు సడన్గా పెరిగిపోతాయి అంటున్నారు, ఇప్పుడు పెరిగిపోతే ఏంటి అని చెప్పేసి ఒకటి. రెండోది ఏంటంటే పాశమైలారం, తర్వాత మన ఇస్నాపూరు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇండస్ట్రియల్ అన్నీ ఉన్నాయి. అక్కడ కొనొచ్చా కొనకూడదా, కొంటే ఎంత కొనాలి అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ డౌట్స్ అడిగారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ మెయిన్ డౌట్స్ కింద అనిపించింది. ఈ రెండు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, మన గోల్డెన్ ట్రయాంగిల్లో అంటే లాక్డౌన్ బిఫోర్ 2016-17లో అక్కడ కొండకల్, ఈ ఏరియాలో కొండకల్ కానీ నందిగామ కానీ బానూరు కానీ ఈ ఏరియాలో అమ్మిన ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే 12,000, 10,000 ఈ రేంజ్లో అమ్మడం జరిగింది 2016-17లో. కట్ చేస్తే 2 years తర్వాత 2019లో మనకి కరోనా అనేది వచ్చింది. తర్వాత మన లాక్డౌన్ అనేది జరిగింది. అయితే ఈ 2 yearsలో మనకి 25,000 30,000 అయిపోయినాయని మీరు అనుకుంటున్నారా? కాదు కదా. 2 yearsలో ఇప్పుడు 12,000 13,000 పెట్టిన ల్యాండ్లు 2 yearsలో ఎక్కడ కూడా 25,000 30,000 అయితే పెరిగిపోదు. కాకపోతే పెరిగినాయి ఎంత, 15,000 16,000 18,000, హైయెస్ట్ అంటే 18,000 దాకా 18,000 దాకా పెరిగినాయి. తర్వాత ఏమైంది అంటే, అక్కడ కరోనా స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు మనకి రేట్లు గట్రా అన్ని అలా స్టాగ్నెట్గా ఉన్నాయి. మన లాక్డౌన్ అన్ని అయిపోయేంత వరకు అట్లనే ఉంది. 2021లో మనకి ఏమైందంటే అప్పుడు పెరిగినాయి. ఎక్కడికి ఆల్మోస్ట్ 30,000కి. లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 30,000 ప్రైస్ అనేది హైక్ అయిపోయింది. ఎందుకు అయిపోయినాయి అంటే, అప్పుడు దాకా కస్టమర్స్, అంటే నేను 70,000 80,000 శాలరీల కోసం చెప్పట్లేదండి, సారీ, నేను చెప్పేది లక్షల్లో శాలరీల వాళ్ళ కోసం చెప్తున్నా. వీళ్ళకి లాక్డౌన్లో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఇవ్వడంతో చాలా వరకు కొంతమంది, ఇప్పుడు మనకేంటంటే ₹1 మనం సంపాదిస్తున్నామంటే దాంట్లో నాకు తెలిసి 75 పైసలు వచ్చి మన ఎంజాయ్మెంట్స్కి, పబ్బులకి, ఆటలకి గిట్లకి ఖర్చు పెడతా ఉంటారు. చాలా వరకు నాకు తెలిసినంత వరకు 60% దాంట్లో ఇలాగే ఉంటుంది. మిగతా 40% చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి లాక్డౌన్లో ఏమైపోయిందంటే డబ్బులు ఎక్కువ ఉండిపోయినాయి. ఎందుకని, వీళ్ళకి శాలరీలు అకౌంట్లో పడుతున్నాయి, కానీ ఖర్చు పెట్టుకోవడానికి బయట షాపింగ్ మాల్స్ లేవు, షాప్స్ లేవు, పబ్బులు లేవు, బార్లు లేవు, ఏమీ లేవు. ఒక చిన్న ఏదైనా షర్ట్లో గట్టాలంటివి కొందామన్నా సరే చిన్న చిన్న షాప్స్ కూడా అలాంటివి ఏమీ లేవు. అలాంటి దానివల్ల ఏంటంటే అమౌంట్ అంతా అకౌంట్లో ఉండిపోవడంతో లాక్డౌన్ అయిపోయిన వెంటనే ఈ అమౌంట్ అంతా కొంచెం అమౌంట్ అయ్యేటప్పటికి వాళ్ళకి చిన్న ఆశ ఏంటి, ఈ అమౌంట్ పెరిగింది కదా, దీన్ని ఎక్కడ దూకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేటట్టు అందరూ ఒకేసారి బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రైజెస్ అనేవి హైక్ అయిపోయాయి. ఎలాగా 30,000, ఆ ఏరియా మొత్తం 32,000 ఈ ఏరియాలో నడిచింది. అయితే 2021 ఈ ఈ లొకేషన్, అంటే ఆ టైం పీరియడ్లో చెప్తున్నాను, ఇది 3 years ఏమైందంటే ఒక 10,000 అయితే పెరిగినాయి. అస్సలు పెరగకుండా అయితే లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నది అక్కడ 40,000 తక్కువకి ఎక్కడ కూడా అక్కడ ప్లాట్లు లేవు. ఒకవేళ ఉంటే హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పాను. అంటే మీకు తెలిసినంత వరకు మీకు తెలిసి ఉండొచ్చు, మేబీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే మేము అక్కడ అదే ఏరియాలో ఆల్మోస్ట్ చాలా వెంచర్స్ మేము బిజినెస్లు గట్టి ఇది వరకు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు అడ్వైజ్ ఇవ్వడానికి నేను వచ్చాను. కానీ ఇది వరకు ఏంటంటే మేము అప్పుడు చేసిన మంచి బిజినెస్ ఉండేది, కస్టమర్స్ చాలా మంది ఉండేవారు కాబట్టి ఆ రోజు అప్పట్లో మేము చాలా మంచి బిజినెస్ చేసాం. సో అప్పుడు మేము అమ్మింది అదే 2016-17లో 10,000కి 12,000కి అక్కడ అమ్మాము. లాక్డౌన్ బిఫోర్కి 18,000 మ్యాక్సిమం ప్రైస్ అదే అక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి లాక్డౌన్ అయిపోయేటప్పటికి 30,000 ప్రైస్ అనేది ఉంది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ 2-3 yearsలో ఏంటంటే ఒక 10,000 అయితే పెరిగింది. అసలు పెరగకుండా అయితే ఏం లేదు. ఇప్పుడు మ్యాక్సిమం 40,000కి అయితే నడుస్తుంది ప్రైస్ అనేది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇస్నాపూర్, పాశమైలారం బ్యాక్ సైడ్ ఏవైతే ఇండస్ట్రీస్ ఏరియాస్ ఉన్నాయో
అక్కడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే ఏ ప్రైజెస్ చేయాలి అనేది నెక్స్ట్ టాపిక్. అయితే ఇక్కడ ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు పటాన్ చెరువు ముత్తంగి జంక్షన్ నుంచి చూసుకుంటే కనుక, ఈ ముత్తంగి జంక్షన్ నుంచి చూసుకుంటే కనుక మీకు ఈ ముత్తంగి నుంచి ఇక్కడ 150 ఫీట్ రోడ్ ఒకటి ఫామ్ అయిందండి. ఈ 150 ఫీట్ రోడ్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఎక్కడికి పాచిమైలారం వరకు ఉందండి. ఈ 150 ఫీట్ రోడ్ పాచిమైలారం వరకు వేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇది వరకు వచ్చేసేటప్పటికి దీనికి వే ఎటువైపు నుంచి ఉండేది అంటే కనుక ఇక్కడ మన కేసారం కానీ లేకపోతే ఇలా పాచిమైలారం కానీ వెళ్ళడానికి రూట్ ఏంటంటే మనకి ఈ ముత్తంగి నుంచి చూసుకుంటే కనుక ఇలాగా మనకి రుద్రారం వరకు, అంటే ఇస్నాపూర్ దాటిన తర్వాత మనకి రుద్రారం వరకు వచ్చి ఇలా ఈ రూట్ లో మనకి ఇక్కడ కేసారం అనేది వెళ్ళేవారు. అక్కడ ఇండస్ట్రీస్ అనేవి అన్ని అక్కడే ఉన్నాయి. ఆ రోడ్ ఏంటంటే చాలా ట్రాఫిక్ హెవీగా అయిపోవడంతో ఈ రోడ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇది 150 ఫీట్ రోడ్ అండ్ రేడియల్ రోడ్. ఈ రోడ్డు వల్ల ఏంటంటే అక్కడ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చా, చేస్తే ఎంతవరకు పెట్టాలి, ఇవన్నీ చూడండి. మొత్తం అన్ని కూడా ఇండస్ట్రీసే, మొత్తం టోటల్ అన్ని ఇండస్ట్రీసే, మొత్తం అన్ని ఇండస్ట్రీసే, ఇవన్నీ ఇండస్ట్రీసే. సో ఇన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండడం వల్ల చూడండి, అక్కడ అరవిందో కానీ లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ. ఈ పాషమైలారం మొత్తం దాంట్లో కూడా ఈ అన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ప్లస్ ఇక్కడ ఈ రోడ్డు ఒకటి ఫామ్ అవడం వల్ల ఈ ఏరియాలో అయితే పెట్టచ్చా పెట్టకూడదా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఇస్నాపూరు తర్వాత మనకి ఈ పాషమైలారంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అంటే కనుక నేను చెప్పేది ఏంటంటే వద్దనే చెప్తానండి. ఎందుకంటే కనుక ఈ బెల్ట్ ఏదో ఈ బెల్ట్ లో వద్దనే చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ డ్రా చేసిన దాంట్లో వద్దనే చెప్తాను. ఎందుకు అంటే కనుక మీకు ఎక్కడి నుంచి చేయొచ్చు అంటే కనుక ఇక్కడ రుద్రారం ఉంది చూడండి. ఈ రుద్రారం తర్వాత నుంచి మన గీతం యూనివర్సిటీ రుద్రారం ఉంది. ఇక్కడ నుంచి పైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇప్పుడు రౌండప్ చేసిన ఏరియా ఉంది. ఈ ఏరియా దాటిన తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇందాక మీకు నేను రౌండప్ చేసిన మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మీకు అక్కడక్కడ చెరువులు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం చెరువులన్నీ కూడా మొత్తం పొల్యూటెడ్ అయిపోయి ఉన్నాయి. మీరు ఏమన్నా ఇంకా పెట్టుకోగలనా అంటే కనుక ఇక్కడ మీకు చూపించిన ఇక్కడ నందిగామ గట్ట ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో మీకు పెట్టుకోవచ్చు. ఈ నందిగాం కానీ లేదా బానూరు కానీ ఇలా వెలింలా కానీ ఇదంతా పెట్టుకోవచ్చు. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఏరియా మొత్తం చూడండి. ఈ ఏరియా మొత్తం కూడా డెవలప్డ్, మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్లు కానీ మొత్తం అంతా కూడా ఓవరాల్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఈ రౌండప్ చేసిన దాంట్లో మొత్తం అంతా కూడా డెవలప్మెంట్స్ అండి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ చూడండి. గాడియం స్కూల్ కానీ ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్ది ఇంకా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్తే కొల్లూరు వస్తుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇవంతా కూడా మొత్తం డెవలప్ అయిపోయిన ఏరియా అండి. ఎందుకంటే మీకు అక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ ప్రైజెస్ అనేది 40,000 దాకా ఉన్నాయి. మీరు ఏమైనా బార్గెనింగ్ చేసుకుని పెట్టుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం లోపల దగ్గర నుంచి మొత్తం బయట వరకు మొత్తం అంతా డెవలప్ అయిపోయిన ఏరియా ఇదంతా కూడా. మీరు హ్యాపీగా ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఏరియాలో వద్దని చెప్తానండి. ఎందుకు వద్దు అన్నానంటే మొత్తం వాటర్ అంతా, గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూటెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు పటాన్ చెరువు వరకు పొల్యూటెడ్ అయిపోయి ఉండేది. అక్కడ ఎవరో ఇన్వెస్ట్మెంట్లు చేసేవారు కాదు. అంత పొల్యూటెడ్ అయితే అవ్వలేదు, కానీ మనకు కనిపించని ఒక పొల్యూటెడ్ ఏరియా అయితే మాత్రం అది మనకు కనిపించదు. అంత బేసిక్ అంత పెద్దగా ఏం కనిపించదు, కానీ పొల్యూటెడ్ ఏరియానే. ఎందుకంటే అక్కడ ఉన్న పక్కన చెరువులు చాలా ఉన్నాయి. అక్కడ మన పాషమైలారంలో 200 ఎకరాల చెరువు ఉండేది, ఇప్పుడు 50 ఎకరాలు ఉంది అక్కడ. ఆ 50 ఎకరాల్లో కూడా ఒక చేప కూడా అక్కడ బ్రతికి ఉండట్లేదు. రీజన్ ఏంటంటే వాటర్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోయిన దాంతో అక్కడ ఏవి కూడా బ్రతకడానికి చేపలు ఇలాంటి చిన్న చిన్నవి కూడా అక్కడ
ఇది అవ్వట్లేదు. మీకు చూసుకుంటే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ మీరేమన్నా న్యూస్ వీడియోస్ గట్టారండి ఏమన్నా చూస్తే గనుక మొత్తం పొల్యూటెడ్ అయిపోయి మొత్తం ఇవన్నీ న్యూస్‌లన్నీ ఇవే వస్తా ఉండేయి. పాజమేలారం కోసం గానీ, క్యాసారం కోసం గానీ, దానికోసం మొత్తం అంతా కూడా ఇలాంటి వీడియోసే వస్తా ఉన్నాయి. రీజన్ ఏంటంటే మొత్తం అంతా పొల్యూటెడ్ జోన్. సో, మీరక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యాజ్ యువర్ విష్ మీరేమైనా చేస్తానంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఏంటంటే వద్దనే చెప్తున్నా.